ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20వ తేదీ నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టింది. చాలా మంది భారత ఆటగాళ్లు ఈ టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేయనున్నారు. తమ సత్తాను నిరూపించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పిచ్చులపై ఆడడం అంత సులభమైన విషయం కాదు. వారి స్వింగ్ బౌలింగ్ మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ అనే కాన్సెప్ట్తో బ్యాటింగ్కు దిగి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఉంది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ల బజ్బాల్ను కట్టడి చేయడానికి మన బౌలర్లు ఎలాగో వ్యూహాలు రచిస్తారు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ల లాగానే మన బ్యాటర్స్ కూడా బజ్బాల్ ఆడడానికి ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ అస్త్రాన్ని ఇంగ్లాండ్ పైనే ప్రయోగించడానికి టీమిండియాలో 2 అస్త్రాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారి దెబ్బకు ఇంగ్లాండ్కు ఇత్తడైపోవడం ఖాయమనిపిస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జాబితాలో ఉన్న మొదటి ఆటగాడు యశస్వి జైస్వాల్. జైస్వాల్ ఓపెనర్గా చాలా దూకుడుగా ఆడగలడు. చాలా వేగంగా పరుగులు చేయగలడు. బౌలర్స్తో సంబంధం లేకుండా ఒత్తిడి సమయాల్లో కూడా ఎదురుదాడి చేసి ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచగలడు. చాలా నేర్పుగా బ్యాటింగ్ చేసి ఆరంభంలోనే స్కోరు వేగాన్ని పెంచుతాడు. ఐపీఎల్లో ఆశించినంత గొప్పగా రాణించకపోయినా కొన్ని మ్యాచ్ల్లో మాత్రం మంచి బ్యాటింగ్తో సూపర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా తరపున ఆడే బజ్బాల్ చిచ్చరిపిడుగ్గా జైస్వాల్ను అభివర్ణిస్తున్నారు. ఇక ఈ లిస్టులో ఉన్న రెండో ఆటగాడు రిషబ్ పంత్. ఐపీఎల్లో రిషబ్ పంత్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఐపీఎల్ ముగుస్తుంది అనగా తాను ఆడిన చివరి మ్యాచ్లో ఏకంగా సెంచరీ సాధించి రఫ్ ఆడించాడు. తనలో స్పార్క్ ఏమాత్రం తగ్గలేదని, మధ్యలో కాస్త గ్యాప్ మాత్రమే వచ్చిందని రుజువు చేస్తూ దుమ్ము దులిపేశాడు. పంత్ చేసిన ఆ సెంచరీ టీమిండియాకు ఖచ్చితంగా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో మధ్య ఓవర్లలో పంత్ లాంటి బ్యాటర్ హిట్టింగ్ చేస్తూ ఉంటే పరుగుల వరద రావడం ఖాయం. మిడిల్ ఆర్డర్లో బజ్బాల్ ఆడడానికి పంత్ కంటే పర్ఫెక్ట్ బ్యాటర్ ప్రస్తుతానికి టీమిండియాలో ఎవరూ లేరు. మరి ఆ బాధ్యతను ఏ మేరకు నెరవేరుస్తాడో వేచి చూడాలి. ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా తరపున బజ్బాల్ వ్యూహాల్ని సమర్థవంతంగా అమలు పరుస్తారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.